లక్ష్మి ఓ లక్ష్మి నా డబ్బడాల లక్ష్మా రబ్బాయ్ ఓహోయ్ లక్ష్మన్న మడలకు 190 మందిరా గాజుల లక్ష్మి ఓహోయ్ ఊరు ఊరు తిరిగరా అది ఉటుకూరు కొచ్చరా రబ్బాయ్ ఓహోయ్ ఉటుకూరి పొరగాళ్ళ కుర్తరోగం తెచ్చనా గాజుల లక్ష్మి ఓహోయ్ శను తిరిగరా అది శనగశాల కొచ్చరా రబ్బాయ్ ఓహోయ్ శనగశాల పొరగాళ్ళకు సెడరోగం వచ్చనా గాజుల లక్ష్మి ఓహోయ్ లక్ష్మి ఓ లక్ష్మి నా డబ్బడాల లక్ష్మా రబ్బాయ్ ఓహోయ్ లక్ష్మన్న మటలకు 190 మందిరా గాజుల లక్ష్మి ఇంతే అంతే బాగుంది పాట ఇంకా ఎలా అన్నది మనమ్మ ఓహోయ్ అనేది అన్నది గుర్తు పెట్టుకుని ఇప్పుడు నాకు తెలియదులే కానీ బాగా అన్నది అవును మంచిగా ఉంది పాట మస్తుంది ఇంకొక ఆయన కూడా ముసలాయన కూడా వాడిండు కానీ అది కూడా కరెక్ట్ లేదు ఆయన పాడలేకపోయిండు నువ్వు పాడితేప్పుడే ఒకటే నేను పాడతా అన్నాడు తర్వాతకి పాడలేకపోయిండు ఇంకా జ్యోతక్క చెప్పాలరా ఇంకా ఏం పాటలు మళ్ళా ఇంకేం పాడతావు ఇంకేం పాడతాం అంటే అన్ని మీకే కదా అన్ని మాకే ఇయ్యనంటున్నావు దాస్తావా దాయి బీరోలో పెట్టి దాస్తావా ఫ్రిడ్జ్ లో పెట్టి దాస్తావా నా కొడుకు చిన్న ఆయన మస్తు కోపకండి ఇక నేను పాడుకుంటాగా కన్నాను కొడక పేగు తెంచుకొని పెంచాను కొడక పొత్తి తెంచుకొని అయ్యయ్యవో పడిసేరామా మరి గోసాలు పెట్టకు కొడక నేను సత్యమైన దాన్ని కొడక మీరు సత్యాన పుడితిరి కొడక నా మాట నమ్మండి కొడక నేను సత్యమైన దాన్ని బిడ్డ అయ్యయ్యవో పడిసేరామా వారి గోసాలు పెట్టొద్దు కొడక అంటే ఇక నవ్వుతాడు ఆయన కోపించుకున్నప్పుడు ఈ పాట పాడతావా పాటలతోనే మీ ఆయన కట్టేస్తున్నావు మీ పిల్లలను కట్టి పడేస్తున్నావు ఎవరిని ఎంత పెద్ద గొడవనైనా పాటలతోనే మొత్తం సమాధానం చెప్పేస్తున్నావు అన్నట్టు ఇంత ధైర్యం ఎంత వచ్చింది అక్క నీకు నిజంగా చాలా ధైర్యం ఉంటుంది నేను ఊళ్ళో కూడా మా అన్నలు కూడా వచ్చింది అంటారు మా ఎర్రళ్ళు కూడా వచ్చింది అంటారు అవును నిజంగా చూసి నేర్చుకోవాలనిపిస్తుంది ఎంత ధైర్యం మా ఎర్రళ్ళు కూడా నీకు ఎందుకే ఇంత తెలివి ఇంత ధైర్యం నీకు మొగనుకున్న ధైర్యం అవును నిజంగా నేను మొగోళ్ళ ముందట కూడా నేను 100 మందిలైనా సవాల్ చేస్తా అవును కానీ ఇట్లా లంగా పేరు దొంగ పేరు అయితే తెచ్చుకోను ఇక మా అన్నలైనా మా అక్క చెల్లెళ్ళైనా మా వాళ్ళ కాడికి అందరికి జ్యోతే సపోర్ట్ జ్యోతం వస్తే కార్యక్రమం అంటారు ఏదైనా పచ్చిదైనా ఇంకంతే ఏమో దేవుడు నాకు అంత ధైర్యం ఇచ్చిండు నిందలన్నీ పొందిన చోటే నీ తల పైకెత్తినాను శాశ్వతమైన కృపలో నిన్ను నడుపుతున్నాను నేను ఓడిపోనయా నువ్వు నాతో నుండగా నేను కుంగిపోనయా నా పక్షానుండగా అవమానం పొందిన చోటే నా తల పైకెత్తినావు శాశ్వతమైన కృపలో నన్ను నడుపుతున్నావా నేను ఓడిపోనయా నువ్వు నాతో నుండగా నేను కృంగిపోనయా నా పక్షానుండగా అని చర్చల వార్త నాకు అర్జుడు సొంతమైన ధైర్యానికి తెలివి కట్టుకుంది అని అంటారు ఇది కూడా నువ్వే కట్టుకున్నావా అమ్మ జీవితం ఎన్ని పాటలు పాడుకుంటారా మంచిగా ఇప్పుడు పొలాలలో పాటలు పాడుకుంటున్నావు కదా చిన్నప్పటి నుంచి బాగా చిన్నప్పటి నుంచి అసలు పాటలేనా మొత్తం ఇక ఆయన చిన్నప్పటి నుంచి ఏముంది అక్క 10 సంవత్సరాలకే పెళ్లి చేసిరన్నావు అమ్మ వాళ్ళ ఇంటికాడ పాటలు అయితే ఏం పాడుకోకపోతున్నా మా అత్తగారింటికన్నా ఏ పని అయినా నేను మా అత్తగారింటికన్నా నేర్చుకున్నా అన్ని మా అమ్మగారింటికాడ గొడ్ల కాడిపోయిందని గుంతుకొచ్చారు గొడ్ల కాడికి పోయినా మేకలు ఉండే మాకు అప్పుడు గొడ్లు ఉండే గొడ్లు ఆవులు బర్రెలు మేకలు అంటే ఇక ఆటికాడికి పోయినా దాన్ని నువ్వు ఇష్టమేనా అని నన్ను అడగలే నువ్వు ఇష్టమేనా అని మా పెనివిటిని అడగలే ఇక మాకు ఇష్ట కష్టాలు తెలియదు ఏమైనా పూల పనులు పెంచేటప్పుడు తీసుకొచ్చారు గొడ్ల కాడికి ఆయల్లో కూడా నేను మేకల కాడికే పోయినా ఇక పూల పనులు పొద్దుట పెడతారు ఇవాళ పోకురా ఎడ్సక్కు అని అంటుర్రు పోయేందుకు ఇడ్సొద్దా అంటుర్రే ఇవాళ నేను పోవద్దా అని అంటే ఏమద్దు ఇవాళ నీకు పూల పనులు పెడతారు అంటే పూల పనులు అంటే ఏంటి నాకు తెలియదా అవును 10 సంవత్సరాలకి పూల పనులు అంటే ఏంటి అని అంటే మీకు తాంటే తెలుస్తుంది కానీ నువ్వు ఉండు అనగా నీకు ఉన్నా ఇక పూల పనులు పెట్టారు
పూల పనులు పెట్టినాక నెలలతో పెళ్లి చేశారు. అబ్బా అబ్బా అబ్బా, ఇంకంతే. ఇంత చిన్న ఏజ్ లో జీవితాలు ఆడళ్ళకి అన్ని అప్పటి నుంచే కష్టాలు, పుట్టిన కాంచే కష్టాలు. జీవితం కదా, ఆడవాళ్ళ జీవితం మీద ఒక పాట ఏమన్నా వస్తుంది? నిండు యమసనాడు వరస గుమ్మడి, ఆడపిల్ల పుట్టినది వరస గుమ్మడి, అత్త దొంగి చూడలేదు వరస గుమ్మడి, మగడు ముద్దాడరాలే వరస గుమ్మడి, బట్టలల్లా చుట్టుకొని వరస గుమ్మడి, బాయిలో పడేయబోతే వరస గుమ్మడి, గంగమ్మ కొంగు చాపి వరస గుమ్మడి, చెల్లెదోన బియ్యమనే వరస గుమ్మడి, చమ్మక్కని చేస్తా వరస గుమ్మడి, శారక్కని చేస్తా వరస గుమ్మడి, నిండు యమసనాడు వరస గుమ్మడి, ఆడపిల్ల పుట్టినది వరస గుమ్మడి అని. మా తమ్మునికి 3 బిడ్డలే. అబ్బా 3 బిడ్డలేనైతే చిన్నదాన్ని. ఇక మా తమ్ముడు లెస్స ఏడుస్తుండు. ఏడుస్తుంటే ఇక నేను అనగా తమ్మి ఇక 3 బిడ్డలు అంటున్నావు కదా, ఒక బిడ్డని ఎవరికైనా ఇద్దాం లేరా, ఏమన్నా గానీ ఇక ఏం చేస్తాంరా, సాధలేవు అని. ఇక సాధలేవు, ఇప్పుడు ఖర్చులు చూస్తే ఎట్లా ఉన్నాయి అని అంటే ఇక మా మర్దల్ని అడిగినాం, ఇద్దాం బుజ్జి అని అంటే, వద్దక్క వాళ్ళే బత్తరు, నేను ఆడిస్తా అక్క అని మా మర్దలని. ఇప్పుడు అది అంటదిగా, అక్క నువ్వు నన్ను అట ఎవరికో ఇస్తున్నా అటగా అక్క నువ్వు అంతే అని అంటది. అంతే అంటారు మా చిన్ని అట్లా అంటది, అక్క నన్ను ఎవరికో ఇస్తానన్న అటగా నువ్వు అంటే, నిన్ను ఎవరికి ఇస్తానన్న తల్లి అని అంటే, నువ్వే ఇస్తానన్నమాట మా డాడీ తోటి మా అమ్మ తోటి అన్నమాట అని అంటది. ఇక ఇంక ఈ పాట పాడినప్పుడల్లా మా తమ్ముడు గుర్తొస్తాడు. బిడ్డ పాట పాడినప్పుడల్లా మీ అన్న గుర్తుకొస్తాడు, ఈ పాట పాడినప్పుడల్లా మీ తమ్ముడు గుర్తుకొస్తాడు. సమయ స్ఫూర్తి మాత్రం మామూలుగా లేదు నీలో. ఇదరక్క జల్లల్లదక్క తిరి ముఖమో, ఏ తల్లి కన్నాదో దేశ కళ్యాణి, ఏ తల్లి కన్నాదో, ఏ తల్లి కన్నాదో దేశ కళ్యాణి, వెళ్ళిపోదామంటే ఏసే దర్వాజా వెళ్ళిపోదామంటే, యమదీని కన్నాద ఎలదు మీ అమ్మ, సౌట కూరలు తిని సనబాలు దాగి, సౌట కూరలు తిని సనబాలు దాగి, సామిస్తే కన్నాను సందమావలని దేవుడిస్తే కన్నాను, సామిస్తే కన్నాను సందమావలని దేవుడిస్తే కన్నాను, దేవ కన్యలని దేవుడిస్తే కన్నాను అని మా ఇతరక్క జిల్లాల మీద పాడుకుని ఈ పాట. మీ అక్క మీరిద్దరు ఒక ఊరేనా ఏంది? ఏం కాదా? కాదు, మా అక్కదేమో కొడకూడ. మీ అక్కది ఎవరు మరి? మా అక్కదేమో కొడకూడ, మా చెల్లెదేమో భీమారు. ఓకే, వాళ్ళు కూడా పాడతారా నీ లెక్కన పాటలు? మక్క పాడుతుంది, మక్క వస్తాను అన్నది కానీ అబ్బా తీసుకు నా ఒలిగిన పాడుతుంది. అమ్మ తీసుకొస్తే అయిపోగా, ఇద్దరు అక్క చెల్లెలు పాటలు పాడితే ఏమంటారు ఇంకా? జ్యోతక్క వాళ్ళు వచ్చినప్పుడు మస్తు పాటలు ఆయన దమదమ వారు అది పాటలు అన్ని మీకే ఇష్టం, మళ్ళీ మేమేమన్నా పాడుకోవద్దా? అమ్మ ఏడ పాడతావు అమ్మా, పాడు ఈడ పాడు. ఇక పేపర్ మీద రాసుకొస్తుంది కదా, పేపర్ మీద రాసి చూడాలా ఇప్పుడు? చూడు అమ్మ నీ పేపరు ఎవరు రాసిరక్క ఈ పేపర్ మీద? నాకే రాయరాక రాసిన. నువ్వు రాసినవా? మీ పిల్లలు రాసిరేమో అనుకుంటున్నా. మా పిల్లలే, మా మధ్య బిడ్డ రాసింది. ఏదో 77 సముద్రాలట, ఏం పాట మరి? 77 సముద్రాలు కూడా ఉన్నాయా? 77 సంవత్సరాలు కావరా? 7 సంవత్సరాలు. పోయమ్మా 7 సంవత్సరాలు, 70 రాస్తే 7 సంవత్సరాలు అనుకుంటున్నా. సరే వాడు మరి 77 సంవత్సరాలు, 7 సంవత్సరాలు వాడు. 7 కామాన్న పెట్టలేదు, 70 7 సంవత్సరాలు వెన్నెలాయిలా, ఏకమై పారంగా ఎన్నెలాయిలా, ఏకమై పారంగా వెన్నెలాయిలా, ఏమి దావర బుట్టు వెన్నెలాయిలా, తెల్ల దావర బుట్టు వెన్నెలాయిలా, ఎర్ర దావర బుట్టు వెన్నెలాయిలా, ఎర్ర దావర బుట్టు వెన్నెలాయిలా, దేవుడే పుట్టాడు వెన్నెలాయిలా, దేవుడు పుట్టాడు వెన్నెలాయిలా, దేవకి పుట్టింది ఎన్నెలాయిలా, 7 సంబరాలు వెన్నెలాయిలా, ఏకమై పారంగా వెన్నెలాయిలా, ఏకమై పారంగా వెన్నెలాయిలా, ఏమి దావర బుట్టు వెన్నెలాయిలా, దేవుడే పుట్టాడు వెన్నెలాయిలా, దేవకి పుట్టింది ఎన్నెలాయిలా, సాదాలేక వారు వెన్నెలాయిలా, సముద్రాల వేశారు వెన్నెలాయిలా, సాదాలేక వారు వెన్నెలాయిలా, సముద్రాల వేశారు వెన్నెలాయిలా, వేటికి బెస్తాలు వెన్నెలాయిలా, వాళ్ళలో డినారు వెన్నెలాయిలా, వాళ్ళ కుసుమయ్య వెన్నెలాయిలా,
వచ్చి కూసున్నాడు సన్నం ఎన్నెలాయిలా మీ నాయన పేరేమో ఎన్నెలాయిలా చెప్పురా సిన్నాడ ఎన్నెలాయిలా వంతాయ వింతాయ వెన్నెలాయిలా 12 బాల ఎన్నెలాయిలా మీ నాయన పేరేమో ఎన్నెలాయిలా చెప్పురా సిన్నాడ ఎన్నెలాయిలా మా నాయన పేరేమో వెన్నెలాయిలా పొడిచడ్డి సూర్యుడు వెన్నెలాయిలా మాయమ్మ పేరేమో ఎన్నెలాయిలా చెప్పురా సిన్నాడ ఎన్నెలాయిలా మాయమ్మ పేరేమో వెన్నెలాయిలా నీలారి గన్నెమ్మ ఎన్నెలాయిలా మాయమ్మ పేరేమో ఎన్నెలాయిలా నీలారి గన్నెమ్మ ఎన్నెలాయిలా వేడేడు సంబరాలు వెన్నెలాయినా ఏకమై పారంగా ఎన్నెలాయినా ఇంతే అంతే బాగుంది మొత్తానికైతే పాట మంచి పాట రాసుకొచ్చినావు 7 సంవత్సరాలని నేనేమో 77 అనుకున్నా